Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకునంటే మనము నవరాత్రి ఎపిసోడ్ కి మనం సబ్స్క్రైబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఆ సెలెక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్న దాని గురించి ఈ ఎపిసోడ్. సో నేను ముందే చెప్పానండి, ఏదైతే కమ్యూనిటీ పోస్ట్ మనం పెట్టామో కి మేము సబ్స్క్రైబర్స్ హైదరాబాద్ సబ్స్క్రైబర్స్ ని చూస్ చేసుకుంటున్నాం ఈసారి అని చెప్పి ఏదైతే అన్నామో దానికి తగ్గట్టుగా ఫస్ట్ 20 మెసేజెస్ ని సెలెక్ట్ చేసుకుందాం అని అనుకున్నాం. కాకపోతే మధ్యలో కొన్ని కర్ణాటక నుంచి అలాగా వేరే ఊర్ల నుంచి వచ్చాయన్నమాట. ఆ మెసేజెస్ ని తీసేసి మిగిలిన 20 మెసేజెస్ ని మనము తీసుకుంటాం అనమాట. 20 సబ్స్క్రైబర్స్ ని తీసుకొని వాళ్ళ పేర్లన్నీ రాసి ఎక్కడ కూడా గేమ్స్ నీట్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ పోస్ట్ లో ఆ ఆర్డర్ ని బట్టి నేమ్స్ ఉంటాయి అనమాట. సో అలాగే ఒక 20 నేమ్స్ తీసుకుంటాను అనమాట. అంటే 20 ఐడీస్ తీసుకుంటాను. 20 ఐడీస్ తీసుకొని ఒక పేపర్ లో నీట్ గా రాసేసి ఒక బౌల్లో వేసి దాని నుంచి మనము లక్కీ డ్రా కింద 8 సబ్స్క్రైబర్స్ ని మనము చూస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 8 సబ్స్క్రైబర్స్ ని ఎవరినైతే మనము లక్కీ డ్రా ద్వారా మనము సెలెక్ట్ చేస్తామో మనము వాళ్ళకి ఒక మెయిల్ ఐడి ఇస్తామన్నమాట. ఆ మెయిల్ ఐడికి మీరు, ఎందుకనంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మిమ్మల్ని ఫోన్ నంబర్ పెట్టండి, అడ్రస్ పెట్టండి అన్నది మీకు సేఫ్ కాదు, నాకు సేఫ్ కాదు. కాబట్టి నేను మీకు ఒక మెయిల్ ఐడి ఇస్తాను, నీలి మేఘాలలో మెయిల్ ఐడి ఇస్తాను. సో ఆ మెయిల్ ఐడికి మీరు కొంచెం మీ యొక్క మెయిల్ ఐడి అండ్ నేను పంపించిన మెసేజ్ ఏదైతే మీ పేరుందో ఆ పేరు డీటెయిల్స్, ఫోన్ నంబరు, మీ అడ్రస్, హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని మీరు ఇచ్చినట్టయితే అప్పుడు నా టీం నుంచి ఫోన్ వస్తుంది అనమాట. మీకు ఫోన్ వచ్చిన తర్వాత అప్పుడు మేము మీ అడ్రస్ అవన్నీ మళ్ళీ చెక్ చేసుకుంటాం. అంటే గూగుల్ మ్యాప్ అవన్నీ అడిగి తీసుకొని అప్పుడు మనం ఒక డేట్ ప్లాన్ చేసుకొని ఆ డేట్కి తగ్గట్టుగా నేను మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ ప్రీ షూట్ చేసుకుంటానండి. ఇది కూడా చెప్తున్నాను నేను మీకు. షూటింగ్ పార్ట్ అంతా కూడా 1 అక్టోబర్ లోపు నేను ఫినిష్ చేసేసుకోవాలి. సో దాన్ని బట్టి అందరి అవైలబిలిటీస్ నేను అడుగుతాను, దానికి తగ్గట్టుగానే. అందుకని ఒక 10 సబ్స్క్రైబర్స్ ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను 8 బదులు. ఎందుకునంటే ఒకవేళ ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి నాకు అది అవైలబిలిటీగా లేనప్పుడు అప్పుడు ఆ 9th సబ్స్క్రైబర్ 10th సబ్స్క్రైబర్లో మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అది కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనం నీట్గా ఇస్తాం. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వచ్చేసేసి అందరి పేర్లు రాసేసి ఆ తర్వాత మనం సెలెక్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఎపిసోడ్ హరిణితో రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ 11 ఈ 8 ఎపిసోడ్స్ వచ్చేసేసి నేను సబ్స్క్రైబర్స్ తో చేస్తాను. దాని తర్వాత లాస్ట్ ఎపిసోడ్ మళ్ళీ దసరా ఎపిసోడ్, మెయిన్ ఎపిసోడ్. ఇట్ విల్ బి అ డిఫరెంట్ ఎపిసోడ్, ఇట్స్ అ స్పెషల్ ఎపిసోడ్. సో ఇట్లాగా అష్టలక్ష్ముల్ని కలవడానికి 8 మంది ఇంటికి నేను వెళ్ళబోతున్నాను నా టీంతో. వచ్చి షూట్ చేసి మీ అందరినీ కలిసి మీ చేతి వంట రుచి చూసి, అంటే నాకు చూడాలని ఎలా ఏంటి అనేసి. సో ఇదంతా కూడా ఒక అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ మీతో గడిపి వెళ్ళాలి అని నా కోరిక. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి ఏంటి అనేది తెలీదు. సో ఫస్ట్ అయితే నేను పేర్లన్నీ రాసేస్తాను. పేర్లు రాసేసి అది కూడా షూట్ చేస్తాను. పేర్లంతా రాసేసిన తర్వాత అప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకేనా? హలో, సారీ, నేను ఇప్పుడు యూఎస్ వెళ్తాను కదా. సో అక్కడ నాకు గడ్డం పెరిగిపోతుంది బాగా. 2 months ఉంటాను కాబట్టి నాకు గడ్డం పెరిగిపోతుంది. దానికోసం పర్టికులర్ గా నేను ఆన్లైన్ లో అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. అగారో 9-in-1 మెన్స్ గ్రూమింగ్ కిట్ అన్నమాట. ఎందుకమ్మో అక్కడ మనకి సెలూన్స్ ఉంటాయి కదా. హలో, అక్కడ చేయించుకుంటే ఇంకా డాలర్స్ లో అంతే. మనం వారానికి మనం ఎన్ని డాలర్స్ మనం సంపాదించిన డాలర్స్ అక్కడ ఖర్చు పెట్టాల్సిందే. మనీ సేవ్ చేస్తున్నాను. ఇది మెన్స్ గ్రూమింగ్ కిట్ అన్నమాట. దీనిలో చాలా బాగుంటాయి. ఇప్పుడు చూసుకో ఒకసారి ఎలాగా ఏంటి. అదే అన్ని చూపిస్తాను, నేను ఎలా ఉందో కూడా చూపిస్తాను. చూసావా ఎంత నీట్ గా ప్యాక్ అయ్యి వచ్చిందో. అసలు ఈజీగా క్యారీ చేయడానికి కూడా మనకి చాలా ఈజీ అన్నమాట. సో దీనిలో చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒకటి బాడీకి, చెస్ట్ మీద ఉన్న హెయిర్ కి అండ్ హ్యాండ్స్ కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాటూ ఉంది కదా, టాటూ మీద హెయిర్ పెరుగుతుంది కదా,
ఆ హెయిర్ అలా రిమూవ్ చేసేయచ్చు. అలా లెగ్స్ కి అండ్ ఇయర్స్ కి, నోస్ కి, ఇంకా మనం చక్కగా అలాగా ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఈ బియర్డ్ ట్రిమ్మర్ తో పాటు మీకు ప్రెసిషన్ ట్రిమ్మర్ వస్తుందండి, దాని తర్వాత షేవర్ వస్తుంది, తర్వాత నోస్ అండ్ ఇయర్ ట్రిమ్మర్ వస్తుంది, బాడీ అండ్ హెయిర్ ట్రిమ్మర్ వస్తుంది, అండ్ ఇంకొకటి వచ్చేసేసి 5 హెయిర్ క్లిప్పర్ వస్తుంది అండ్ 5 కోమ్స్ వస్తాయండి. ఇదిగోండి 5 కోమ్స్ అన్నమాట. ఈ 5 కోమ్స్ లో వచ్చేసేసి డిఫరెంట్ ఎంఎంస్ ఉండే కోమ్స్ ఉన్నాయన్నమాట. 3mm, 6mm, 9mm, 12mm. సో కస్టమైజ్డ్ స్టైలింగ్ కి మీకు బాగా పనిచేస్తుంది. అండ్ 0.5mm ది కూడా ఉంటుంది. క్లీనింగ్ బ్రష్ వస్తుంది. ఇది యూఎస్బి కేబుల్ అండి. సో ఛార్జింగ్ పెట్టుకుంటే ఇంకా ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకోటి తెలుసా దీని ఇంపార్టెంట్ థింగ్, ఇది మనం 2 hours ఛార్జింగ్ పెడితే 120 minutes మనకి యూసేజ్ వస్తుంది అనమాట. యా, ఇప్పుడు నేను ఎలా ట్రిమ్ చేసుకుంటానో, ఇది ఎలా యూస్ చేస్తానో మీకు చూపిస్తాను. పదండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది 100% ఛార్జ్ అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఇది దేనికి యూస్ చేస్తానంటే, నేను ఇక్కడ చిన్న లైన్ పెట్టుకుంటా, ఇలా నెమ్మదిగా లైన్ తీసుకుంటా నీట్ గా. అది చూపిస్తాను చూడు. చూసావా ఎంత నీట్ గా వచ్చిందో? అవును, చాలా నీట్ గా వచ్చింది అసలు ఇలా లైన్ ఉన్నట్టుంది కదా. అవును. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు నేను దీనికి ఫిక్స్ చేస్తున్నాను అనమాట. చేసి చాలా ఈజీ, ఈజీ, వెరీ ఈజీ, అంతే. సి ఫిక్స్ చేసామా? ఇప్పుడు నేను ఇంత హెవీ బియర్డ్ తో వెళ్ళను నేను యూఎస్ కి, సో కొంచెం తగ్గిస్తాను అనమాట. ఇప్పుడు చూసావా చాలా డిఫరెంట్ గా ఉందేమో. చూడు నీట్ గా ఉంది అసలు. యా, వెరీ నైస్. ఇప్పుడు ఇది తీసుకొచ్చాను, ఈ బ్లేడ్. ఇది వచ్చేసేసి మనం ఎక్స్ట్రా హెయిర్ రిమూవ్ చేసేది అనమాట మన హ్యాండ్ మీద. అంటే దీనికి క్యాప్ ఇచ్చాడు మనకి సేఫ్ సైడ్. క్యాప్ పెట్టేసి ఇది ఉంది కదా బ్లేడ్, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. దీనికి ఇది ఫిక్స్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఇది తీసాను, తీసేసి ఇది ఫిక్స్ చేస్తున్నా. సో ఇది ఫిక్స్ చేశాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాటూ క్లియర్ గా కనిపించాలంటే, నాకు ఈ టాటూ చాలా ఇష్టం. సో దానికి నేను ఇప్పుడు ఇలా చేయొచ్చు అనమాట. చూడ టాటూ ఇంకెంత క్లియర్ గా చాలా నీట్ గా ఉంది కదా. సో అది ఇప్పుడు నేను ఇంకొకటి లాస్ట్ మెయిన్ చూపిస్తాను. నాకు నోస్ లో కూడా హెయిర్ ఉంది, అది పెట్టి చూపిస్తాను నీకు. ఓకే, సో ఇది ఫిక్స్ చేస్తాను అనమాట. దాంతో చెవులు కూడా క్లీన్ చేసుకోవచ్చు మొత్తం. దీంతో కాదు, వేరే ఉందా మరి? సో ఇది వచ్చేసేసి ఇంకో అటాచ్మెంట్ అన్నమాట. ఇది క్లీన్ షేవ్ అనమాట. లైక్ యూనో చాలా క్లియర్ గా ఇది చూసావా, మొత్తం నీట్ గా ఇలా పెట్టుకొని ఇలా చేసుకుంటే క్లీన్ షేవ్ అయిపోతుంది. మొత్తం క్లీన్ షేవ్ అయిపోతుంది, నీట్ గా ఉంటుంది ఫేస్. అండ్ ఇది వచ్చేసేసి మనం సైడ్స్ ఏదన్నా ఇలాగా ఒక గీత పెట్టుకుంటాం చూసావా, ఇలా సన్న గీత, అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఇది పెట్టుకొని ఇదిగో. ఓకే, ఫస్ట్ ఈ బ్రష్ చూసావా, దీంతో ఇలా హెయిర్ క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ అయిపోయింది, ఫుల్ హెయిర్ పడింది. ఇది IPX7 సపోర్ట్ చేస్తుంది కాబట్టి దిస్ ట్రిమ్మర్ ఇస్ వాషబుల్ అన్నమాట. సో మనం వాష్ కూడా చేసుకోవచ్చు. అయితే మీ అందరికి కూడా ఇది నచ్చుంటుందని అనుకుంటున్నాను. తొందరగా వెళ్ళి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్. సో ఇప్పుడు నేను నా ఐమాక్ ఉండే రూమ్కి వచ్చేసేసానండి. సో ఇక్కడ నుంచి నేను రికార్డింగ్ అంతా క్లియర్గా చూపిస్తాను, సో దాట్ వీ షుడ్ ఆల్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ. మళ్ళీ రేపు పొద్దున మీరు అనుకూడదు మేఘ్నా గారు మాకు అన్యాయం జరిగిందండి అని మీరు అనకూడదు కదా. సో అందుకని మీకు చూపిస్తున్నాను క్లియర్గా. దిస్ ఈజ్ ఆర్ పోస్ట్ అండి. ఓకే, 9 days బ్యాక్ మనం పోస్ట్ చేసాము. సో హౌ విల్ వి చూస్ 8 subscribers విల్ బి రిలీజ్డ్ త్రూ అ యూట్యూబ్ షార్ట్ అని అన్నాను, కానీ ఐ థింక్ వీ షుడ్ డూ అ కంప్లీట్ వీడియో అని అనిపించింది. అందుకని నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి 88 కమెంట్స్ వచ్చాయండి. చూస్తున్నారు కదా మీరు, 88 కమెంట్స్ వచ్చాయి. ఇది మనం క్లిక్ చేద్దాం. ఇదిగోండి, దీస్ ఆర్ ది కమెంట్స్ అండి, మీరు కూడా చూడొచ్చు. ఓకే, మియాపూర్, లాల్ దర్వాజా ఇట్లంతా వచ్చాయి కదా. ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ ద నవరాత్రి పూజ. ఐ హోప్ సో. చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకళ్ళు వచ్చేసేసి శ్రేయ కునిగిరి, శారీస్ ఐ వాంట్ టు వేర్, ఐ షుడ్ నో నవరాత్రి కలర్స్, ప్లీజ్ కీప్ ఫాస్ట్ మ్యామ్, వెయిటింగ్ ఫార్ అని పెట్టింది. సో స్వీట్. సో ఇలాగా మనం ఇప్పుడు ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను కాబట్టి
ఫస్ట్ 20 మెసేజెస్ ఏదైతే ఉన్నాయో పేర్లు ఇప్పుడు మనము నోట్ చేసుకుందాం. ఓకేనా? ఒక బుక్ పెన్ తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసేసి పవన్ కళ్యాణ్ 4399 అంట. నైస్ జోడీ అని రాశారు. బట్ స్టిల్ మనము మేలా ఫీమేలా తెలియదు మనకి. బట్ వీ విల్ రైట్. ఓకే, పవన్ కళ్యాణ్ 4399, ఎం భార్గవి. వీళ్ళందరూ హైదరాబాద్ వాళ్ళ కాదా అని కూడా నాకు తెలియదండి. సో అందుకని 20 చూస్ చేసుకోవడానికి రీజన్ అదేనమాట. తర్వాత గ్రీష్, ధనుష్, ఇలాగ మొత్తం 20 పేర్లు రాసి స్లిప్స్ రెడీ చేసి, ఓకే, అప్పుడు మనం ఇక్కడ చిట్ వేద్దాం. ఓకే, సో ఇలాగా 20 చిట్స్ రాస్తున్నానండి పేపర్స్ మీద. ఇదిగోండి ఇలా చేస్తాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఇవన్నీ 20 చిట్స్ అయిపోయిన తర్వాత దెన్ వి విల్ టేక్ అవుట్ ద డ్రా. ఓకే, సో లిస్ట్ చేసేసానండి 20 పీపుల్ది. మీకు ఇదిగోండి, మనం ఈ చిట్స్ ని ఒక బౌల్లో వేసి లెటెస్ట్ రీడ్ అవుట్ ద నేమ్స్. ఎవరెవరి పేర్లు వస్తాయో నాకు తెలీదు. ఐ హోప్ మీ అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పేసి. సో అనుకున్నట్టుగా 10 సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేద్దాము, కానీ 8తోనే వెళ్తాం. ఫస్ట్ 8తోనే వెళ్తాము. ఒకవేళ ఎవరైనా అవైలబిలిటీ లేకపోతే మనకి మళ్ళీ సెలెక్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 2 ఎక్స్ట్రా చూస్ చేసి పెట్టుకుంటాం. ఆ ఫస్ట్ 8లో ఒకవేళ ఎవరికైనా కుదరకపోతే అప్పుడు ఆ 2 పీపుల్తో చేస్తాం. ఓకేనా? అది మ్యాటర్. సో ఇప్పుడు తీసుకొని మనం ఒక బౌల్లో వేసి లెటెస్ట్ ఫినిష్ అవర్ వర్క్. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి. ఎవరెవరు వస్తారు ఏంటి నాకు అసలు ఏమీ తెలీదు. ఎవరు వచ్చినా నేను హ్యాపీ అండి. ఎందుకంటే ఎవరైనా వచ్చిన 20 దాంట్లో ఏ 10 పేర్లు వచ్చినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. బికాస్ అందరూ నా సబ్స్క్రైబర్సే కాబట్టి, అందరూ మమ్మల్ని ప్రేమించే వాళ్ళే కాబట్టి తప్పకుండా ఐ విల్ బి సో 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 ఎక్సైటెడ్ టు కమ్ టు యువర్ ప్లేసెస్. సో ఒక్కొక్క పేరు ఇలా తీస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. కలద్దాలు పెట్టుకుందాం. మళ్ళీ ఒకటి ఐడి చెప్పేస్తే ఎలాగా కదా. సో ప్రనూష 3900. సో మనం ఏం చేయాలి అని అంటే ఏమీ లేదండి, నేను పక్కన మా మెయిల్ ఐడి ఇస్తానన్నమాట. ఆ మెయిల్ ఐడికి మీరు ఒక మెయిల్ పెట్టారని అంటే అప్పుడు నేను అక్కడ మీ డీటెయిల్స్, మీ ఏరియా అన్నీ పెడితే నేను దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాను. ఓకే, నౌ ద సెకండ్ వన్, దీప్తి జైన్ 9956. థర్డ్ది పవన్ కళ్యాణ్ 4399. ఇది ఫస్ట్ కమెంట్ మనకు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ కమెంట్ వాళ్ళది వచ్చింది అని చెప్పి. బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఎక్కడ ఉంటారు అని నాకు తెలియదు కాబట్టి ఐ హ్యావ్ నో ఐడియా. 3 తీసేసామండి ఇప్పటి వరకు. 4th తీస్తున్నాము. శ్రేయ కునిగిరి 9020. ఇప్పుడు 5th గ్రీషుధాన్షు డాన్సెస్ 2991. గ్రీషుధాన్షు డాన్సెస్ 2991. ఓకే, 5. 6th తీస్తున్నాను. 6 తీస్తే 2 ఏం చేయాలి, 2 తీనా? సరేలేండి 2 తీద్దాం. ఫస్ట్ ఒకటి చదివేసి 6th అప్పుడు 7th చదువుదాము. అందుకని చేతిలోనే పెట్టుకుంటున్నా. శ్రీ తన్వి శ్రీ మాన్వి 7586. ఓకే, దిస్ ఇస్ 6. అలానే చేతిలో ఉండేది 7th చూద్దాం. ఈ పేరు గురించి నేను చాలా చెప్పాలండి. సెనోరా కోచర్. సో తిను వచ్చేసేసి నేను తింటూ ఆల్మోస్ట్ ఆల్ మొన్న వినాయక చవితికి కానివ్వండి, షీఈ్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ బిజినెస్ ఉమెన్ అనమాట. షీ డస్ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్ గిఫ్ట్స్. మనకి కృష్ణాష్టమికి చేశారు, దాని తర్వాత ఇప్పుడు వినాయక చవితికి చేశారు. అయితే నాతో ఏమన్నానంటే, మేఘ్నా గారు నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని అంటే నేను అన్నాను, సారీ ఎవరైనా సరే లక్కీ డ్రాలో రావాల్సిందే, నేనైతే ఏమీ చేయలేనని అన్నాను. నేను రాదు అనుకున్నాను కానీ వచ్చేసింది. పావని నీ పేరు వచ్చింది పావని. ఇప్పుడు నేను ఫేర్గా ఆడాను. షీ వాజ్ సో ఎక్సైటెడ్ ఒకవేళ వస్తే మా ఇంటికి రండి అని. సో పావని, I'll be coming to your house. So this is the 7th one. 8th వచ్చేసేసి the traveler అంటండి 9390. the traveler. Okay, మీ సుప్రియ 182. ఇప్పుడు ఎన్ని తీసాను ఒకసారి చూస్తానండి. 1 and 9. సో లాస్ట్ది I don't know who is that, but బాగా కలిపి తీద్దాం. ఓకే బాబా, ఎవరు మంచిగా వాళ్ళకి తృప్తి కలగాలని చూస్తున్నాను. బౌల్ పెట్టేసా. సో దిస్ ఇస్ ద 10th వన్. శ్రావణి ఇస్మత్త తెలీదండి. శ్రావణి ఇస్మత్త 2383. సో దీస్ ఆర్ ద 10 సబ్స్క్రైబర్స్. దీని నుంచి 8కే వెళ్తాను. ఎవరు ఫస్ట్ 8 మెయిల్స్ వస్తాయో
ఆ 8 మెయిల్స్కే నేను వెళ్తానన్నమాట. ఫేర్ గేమ్, ఓకేనా? ఆల్ ఫేర్ గేమ్. ఒక్కసారి మీరు చేయాల్సిందంతా ఏమీ లేదు. స్క్రీన్ మీద మీకు neelimeghalalo@gmail.com అని చెప్పేసి మా మెయిల్ ఐడి పెడతాను. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అని అంటేనండి, మీరు ఎప్పుడైతే మెయిల్ పెడతారో నేను ఏదైతే పేరు చదివానో ఆ పేరు మీరు మీ ఐడిది అక్కడ పెట్టండి, ఓకేనా? ఎందుకనంటే అప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకనంటే యూట్యూబ్ పేర్లు వేరేగా ఉంటాయి, మీ రియల్ పేర్లు వేరేగా ఉంటాయి. కాబట్టి ఫర్ మీ ఇట్ విల్ బి టఫ్. అందుకని దయచేసి ఏవైతే నేను పేర్లు మీ ఐడీస్వి చెప్పానో అది మెన్షన్ చేసి పలానా ఐడి మాది, మీరు ఏదైతే చెప్పారో ఇది మా ఐడి అని మెన్షన్ చేసి అప్పుడు అడ్రస్ ఇవ్వండి, ఓకేనా? టెలికాస్ట్ అయిన వెంటనే పంపించేసేస్తే నేను కొంచెం లొకేషన్ అవన్నీ చూసుకొని నేను కూడా షూట్ ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వేరే షూట్స్ కూడా ఉంటాయి నాకు కూడా, కాబట్టి కొంచెం తొందరగా ఫినిష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో దీస్ ఆర్ ద నేమ్స్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ మిమ్మల్ని అందరినీ నవరాత్రికి నా అష్టలక్ష్ముల్ని కలవడానికి మీ ఇంటి దాకా నేను రావాలని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎలా ఏంటి ప్లాన్ అంతా మనం ఫోన్లో మాట్లాడుకుందాం, ఓకేనా? మీ ఫోన్ నంబర్ ఇచ్చేయండి మర్చిపోకుండా మెయిల్లో, బికాజ్ ఐ వాంట్ టు మెయింటైన్ ఎవ్రీబడీస్ ప్రైవసీ. కాబట్టి మీరు మెయిల్లోనే మీరు డీటెయిల్స్ ఇవ్వండి దయచేసి. మీకు ఒకవేళ గబుక్కున మీరు మీ ఎపిసోడ్ చూసిన వెంటనే మళ్ళీ మీరు అక్కడ కింద కమెంట్ బాక్స్లో పెట్టకండి. ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ యూ ఆర్ మీ ఆల్సో. కాబట్టి దయచేసి మెయిల్లోనే రెస్పాండ్ అవ్వండి, ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఎపిసోడ్ అండి. సో నవరాత్రి ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఏంటి నాకు తెలియదు. ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. Every subscriber is a surprise for me. Every subscriber house is a surprise for me. సో ఈ జర్నీ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బాగుండాలి, బాగా జరగాలి మన నవరాత్రి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్ us all meet for నవరాత్రి అండ్ మేక్ నవరాత్రి a grand success. ఎందుకంటే నీలి మేఘాల్లో ఛానల్ పెట్టక ముందు క్రేజీ కపుల్స్ అప్పటి నుంచి కూడా నేను నవరాత్రి ఎపిసోడ్స్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ మై 5th నవరాత్రి ఇయర్ అన్నమాట. 5th ఇయర్ అండ్ ఇట్ ఈస్ సో స్పెషల్. ఎందుకనంటే మనం సబ్స్క్రైబర్స్ తో చేసుకోబోతున్నాం కాబట్టి. సో తొందరగా కలుసుకుందాం. సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బోల్డ్ అని నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye bye, lots of love. God bless you all. ఇదిగోండి ఈ సంచిలో ఏముంది? హాయ్ అమ్ము. దా దా దానన్నా దా. ఇదిగోండి. అయ్యో ఏర్కో